హలో మూవీ లవర్స్! వెల్కమ్ టు సీకా మూవీ రివ్యూ ఛానల్. ఇప్పుడే వరుణ్ తేజ్ నటించిన కొరియన్ 'కనకరాజు' మూవీ చూడడం జరిగింది. నేను ఏఎంబీ థియేటర్‌లో ప్రీమియర్ షో చూశాను. నేను చూస్తున్న షోకి హీరో వరుణ్ తేజ్ వాళ్ళ సిస్టర్ నిహారిక గారు, వరుణ్ తేజ్ వాళ్ళ మమ్మీ, చిరంజీవి గారి సిస్టర్స్ అండ్ గెటప్ శ్రీను కూడా వచ్చారు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నేను ఏఎంబీ మాల్‌లో స్క్రీన్ 2లో చూశాను. స్క్రీన్ క్లారిటీ అయితే చాలా బాగుంది. సూపర్‌గుంది. బట్ సౌండ్ మాత్రం కొంచెం తక్కువయింది. ఫుల్ స్క్రీన్‌లో మూవీ వేయలేదు. కింద పైన బార్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు మూవీ ఎలా ఉందంటే బాగుంది. సూపర్‌గుంది. ఈ మూవీలో పాజిటివ్ అండ్ హైలైట్స్ గురించి మాట్లాడాలంటే స్టోరీ ఓల్డే అయినా కొరియన్ బ్యాక్‌డ్రాప్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగుంది. స్టైలిష్‌గా తీశారు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. సత్య అండ్ డీజే టిల్లులో ఫాదర్‌గా నటించిన ఆయన కామెడీ ఫెంటాస్టిక్‌గా ఉంది. ఈ మూవీకి సెకండ్ హీరో వచ్చేసి సత్య. సత్య కామెడీ ఈ మూవీలో ఫెంటాస్టిక్ సూపర్‌గుంది. అండ్ ఈ మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్‌లో వస్తాయి. 'రాసా గుమ్మడి' పాట ప్లస్ 'హంస మీద' పాట ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక పాట వస్తుంది. లైక్ అది మౌంటేజ్ పాటలాగా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్‌లో మూవీ స్టార్ట్ అయినప్పుడు అంతగా అనిపించలేదు కానీ ఎప్పుడైతే ఈ కొరియన్ బ్యాక్‌డ్రాప్ స్టార్ట్ అవుతదో ఇంటర్వెల్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. తమన్ చాలా బాగా కొట్టారు. క్లైమాక్స్ ఫైట్ సూపర్‌గా ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే విజువల్స్ మాత్రం ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా తీశారు. విజువల్స్ బాగుంటాయి క్లైమాక్స్ ఫైట్‌లో. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. అండ్ టైటిల్ కార్డ్ ఆల్సో గుడ్. అండ్ యాక్టింగ్ విషయానికొచ్చేస్తే వరుణ్ తేజ్, రితిక అండ్ సత్య, సునీల్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. కొరియన్ గెటప్ బాగా సెట్ అయింది. సూట్ అయింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ స్లాంగ్ వచ్చేసి 'నాగార్జున యుద్ధంలో' మూవీలో నాని ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ కైండ్ ఆఫ్ మాట్లాడడం జరిగింది. అది బాగుంది. అండ్ స్పెషల్లీ సత్య గారి గురించి యాక్టింగ్ సూపర్. 'డీజే టిల్లులో' వాళ్ళ ఫాదర్‌గా నటించిన ఆయన మురళీధర్ అనుకుంటా. ఆయన యాక్టింగ్ కూడా సూపర్‌గా ఉంది. ఫెంటాస్టిక్‌గా ఫన్ వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్‌లో. అండ్ డైరెక్షన్ విషయానికొచ్చేస్తే మెర్లపాక గాంధీ గారు చాలా బాగా తీశారు. ఈయన ఈయన ఫస్ట్ ఫిలిం నేను చూసింది 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. అది అనుకోకుండా ఆ మూవీకెళ్ళి నేను సూపర్‌గా నవ్వుకున్నాను. సేమ్ అలాగే ఈ మూవీ కూడా చాలా బాగుంది. కామెడీ ఫెంటాస్టిక్‌గా వర్కౌట్ అయింది. ఈయన కామెడీని బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. సో, బట్ ఇంకా కొంచెం బెటర్‌గా తీయొచ్చు అనిపిచ్చింది. కొరియన్ బ్యాక్‌డ్రాప్ ఏదైతే ఉందో కొంచెం స్టైలిష్‌గా తీశారు. అండ్ మ్యూజిక్ విషయానికొచ్చేస్తే నేను మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఎంట్రీ అయిపోయింది. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత నాకంత మ్యూజిక్ ఏంది తమనేనా కొట్టింది అనిపిచ్చింది. బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందో, ఆ టైం నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ సూపర్‌గా అనిపిచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. సో, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఫెంటాస్టిక్. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కమింగ్ టు నెగెటివ్ విషయానికొచ్చేస్తే హీరోకి హీరో ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటారు. నేనది ఇప్పుడు రివీల్ చేయకూడదు. ఆ క్యారెక్టర్‌కి ఒక కరెక్ట్ ఎండింగ్ అనేది ఇయ్యలేదు. కరెక్ట్ రీజన్ అనేది ఇవ్వలేదు. తర్వాత విలన్ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె ఎందుకు చంపాలనుకుందో అది కూడా క్లారిటీగా చెప్పలేదు. అండ్ సునీల్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోతుంది. సో, ఆయన ఆయన క్యారెక్టర్ కూడా ప్రాపర్‌గా కంప్లీట్ చేయలేదు. ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఫెంటాస్టిక్. సూపర్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి అందరూ చూసుకోవచ్చు. సరదాగా చూసుకోవచ్చు. సరదాగా నవ్వుకోవచ్చు. ఇలా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.